అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో కదిరి లేపాక్షి వేరుశనగ రకం సాగు చేసిన రైతుల అనుభవాలను తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ వీడియో చూసిన చాలామంది రైతులు దాని యాజమాన్య పద్ధతులను అదేవిధంగా కొన్ని సందేహాలను అడిగారు. అయితే వారి ప్రతి సందేహానికి సమాధానం ఈ వీడియో ద్వారా దొరుకుతుందని ఆశిస్తున్నాము. ఆలస్యం ఎందుకు, వెంటనే కదిరి లేపాక్షి వేరుశనగ రకం యొక్క సాగు యాజమాన్య పద్ధతులు అంటే విత్తనం నుంచి పంట చేతికి వచ్చే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. కదిరి లేపాక్షి వేరుశనగ రకం విత్తుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. విత్తన మోతాదు 40 నుంచి 50 కేజీలు మించకుండా చూసుకోవాలి. విత్తే లోతు కూడా 4 నుంచి 5 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. 7 నుంచి 9 రోజుల్లో మనకు మొలకలు వచ్చేస్తాయి. అయ్యో ఒకటి మర్చిపోయామండి, విత్తన శుద్ధి. ఏ పంటలోనైనా విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే దీనికి విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటే 1 కేజీ విత్తనానికి 2 ml ఇమిడాక్లోప్రిడ్తో పాటు 1 గ్రామ్ రాక్సిల్ పొడి అంటే టెబుకొనజోల్ని కలిపి విత్తన శుద్ధి చేసుకొని తర్వాత విత్తుకోవాలి. ఇప్పుడు ఎరువుల యాజమాన్యం చూద్దాము. దుక్కిలో 4 ట్రాక్టర్ల పశువుల ఎరువు 15 రోజుల ముందుగానే వేసుకోవాలి. తర్వాత ఎస్ఎస్పి 4 బ్యాగులు, ఎంఓపి 2 బ్యాగులు, యూరియా 1 బ్యాగ్, వర్మి కంపోస్ట్ లేదా వేప చెక్క 4 బ్యాగులు పై 4 కలిపి భూమిలో వేసుకోవాలి. జింక్ సల్ఫేట్ 20 కేజీలు దేనితో కలపకుండా సపరేట్గా ఎకరానికి చల్లుకోవాలి. అయితే ఎరువులు వారం ముందుగా కానీ అదే రోజు ముందుగా కానీ గొర్రుతో విత్తుకోవాలి. ఆ తర్వాత విత్తనాలను పైన విత్తుకోవాలి. ఇప్పుడు జిప్సం అనేది వేరుశనగ పంటలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది వేరుశనగ గింజలు బాగా పట్టడానికి, అదేవిధంగా ఊడలు బాగా దిగడానికి, తాలు గింజలు ఏర్పడకుండా ఉండడానికి, నూనె శాతం పెరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. 1 ఎకరానికి 200 కేజీల జిప్సంను విత్తిన 40 నుంచి 50 రోజుల మధ్య గొర్రుతో సాలల్లో చల్లుకోవాలి. రోజునే దంతులు పట్టి కలుపును కూడా నివారించుకోవాలి. ఒట్టి దుక్కిలో విత్తనాలు విత్తిన తర్వాత నీరు పెట్టవచ్చు. అయితే విత్తనాలు మొలకెత్తిన తర్వాత పూత వచ్చే వరకు నీరు పెట్టకుండా బెట్ట పరిస్థితులను కల్పించాలి. అయితే దీన్ని మనం సైంటిఫికల్గా ఏమంటామంటే బహార్ ట్రీట్మెంట్ అని కూడా అంటాము. అయితే ఇందులో మనం మొక్క పెరుగుదలను నియంత్రించడం జరుగుతుంది. దీనివల్ల లాభం ఏమిటంటే పూత అనేది మనకు ఒకేసారి రావడం జరుగుతుంది. ఇప్పుడు కలుపు యాజమాన్యము. విత్తిన 48 గంటల లోపు 1 లీటర్ పెండిమిథాలిన్ అనే కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేసుకోవాలి. 20 నుంచి 25 రోజుల మధ్య వెడల్పాటి ఆకులు కలిగిన కలుపు మొక్కల నివారణ కోసము 300 ml పర్షూట్ కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే టర్గా సూపర్ అనే కలుపు మందును 400 ml 1 ఎకరానికి వాడాలి. ఒకవేళ కలుపు తక్కువగా ఉన్నట్లయితే నెల తర్వాత గుంటుకను తోలుకుంటే సరిపోతుంది. మొదటి పూత కనపడగానే అంటే నెల తర్వాత 15 కేజీల యూరియా చల్లుకుంటూ నీటి తడులను ప్రారంభించాలి. 30 నుంచి 40 రోజుల మధ్య సూక్ష్మ ధాతువులైన మ్యాక్స్, గ్రోత్ లేదా ఫార్ములా 4 ఇందులో ఏదో ఒకటి అరకిలో ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలపైన పిచికారీ చేసుకోవాలి. 15 రోజుల వ్యవధిలో మరలా 2 దఫాలుగా పిచికారీ చేసినట్లయితే ఎక్కువగా కాపు కాసి గింజలు బాగా నిండే అవకాశం ఉంటుంది. చీడపీడల యాజమాన్యము. కదిరి లేపాక్షి వేరుశనగ రకం యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఇది పురుగుని అదేవిధంగా తెగుళ్లను తట్టుకుంటుంది. కాబట్టి విత్తన శుద్ధి మాత్రం సరిపోతుంది. చీడపీడల ఉధృతి ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నివారణ చర్యలు పాటిస్తే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.